ఓ నో, ఇదేం జరుగుతుంది నా దానికి? వెంటనే వెళ్ళి సార్ని కలవాలి. సార్ సార్, మన దేశాన్ని చూడండి, మొత్తం అందరూ నాశనం చేస్తున్నారు. వస్తున్నాను సార్. అవును, మన దేశాన్ని అందరూ నాశనం చేస్తున్నారు, అది నేను కూడా చూశాను. కానీ నువ్వే దాన్ని కాపాడాలి. ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళందరూ అడవిలోనే నివసిస్తున్నారు. నువ్వు అడవికి వెళ్ళి ఒక కోట ఉంటుంది, ఆ కోటలోకి వెళ్ళి అందరు దయ్యాలు ఉంటాయి అక్కడ, వాళ్ళందరినీ నాశనం చేయాలి. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నేను అక్కడికి ఎలా వెళ్ళాలి? ఐడియా, నా కార్లో వెళ్తాను, అప్పుడే నేను సేఫ్. వచ్చేసాను. అర్రే, ఇక్కడేంటి? అసలు దారే లేదు. ఓ, నేను ఇక్కడ నడిచే వెళ్తాను. ఎలా వెళ్ళలో ఆ ఇంట్లో అడిగి తెలుసుకుంటే పోలే. ఈ అడవిలోకి వెళ్ళాలంటే ఏ దారి కొంచెం చెప్తారా? అడవిలోకి వెళ్ళడం ప్రమాదం కాబట్టి నేను చెప్పను. సరే చెప్పకండి, నేను వెళ్తాను. ఓ, ఈ అడవి ఏంటి ఇంత భయంకరంగా ఉంది? సరే వెళ్దాం లోపలికి. ఓ, చింపాంజీ. దీని ఇలా కాదు, చంపేస్తా నిన్ను. బాగా అలసిపోయాను, దీంట్లో కొంచెం విశ్రాంతి తీసుకుంటా. దీంతో పొరడేవాళ్ళు వాళ్ళతో వెళ్ళి దాక్కుంటాను. ఇక్కడైతే దానికి కనిపించను. అమ్మయ్యా, అది వెళ్ళిపోయింది. ఇక ముందుకు వెళ్తాను. అమ్మయ్యా, ముందుకు వచ్చాను. ఏంటి నా వెనకాల? వామ్మో, పారిపోవాలి. పారిపోవడం ఎందుకో, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని చంపడానికి ట్రై చేస్తా. సింహం, ఇలా కాదు. ఇక్కడ నాకు భయం వేస్తుంది. ఇదేనా ఈ కోట? వామ్మో, ఇదేంటి ఇంత దయ్యం కోట లాగానే ఉంది. ఇదేంట్రా బాబు, అక్కడ శవము, ఇక్కడ తలకాయ. శవము అనుకుంటే తోడుగా తలకాయ కూడా కొట్టేది. వామ్మో, లేదు, నేను భయపడకూడదు, వెళ్ళి తీరాలి నేను. ఇక గోడ దాటి వెళ్తా నేను. ఇది ఒక్కటేస్తాలే. లోపలికి వెళ్దాం. సార్, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అరే వేస్ట్గా, నేనేరా ఇక్కడ అందరిని చంపడానికి వచ్చేది మీ దగ్గరికి. నమ్మక ద్రోహి. అవునరా, ద్రోహిని. నాకు ఈ దేశాన్ని పరిపాలించాలని నాకు చాలా ఇష్టం, కాబట్టి పరిపాలిస్తున్నా, ఇస్తాను. నువ్వు నేను తేల్చుకుందాం రా. నిన్ను ఇలా కాదు, కంచో ఒకటేసారి కాల్ చేస్తా. ఆగు, కాలు చేస్తే తప్పు, కానీ నేను కన్ను వాడితే